మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ కనపడుతున్న పోస్టర్ చూశారు కదా. ఇదే పోస్టర్ని నేను మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. దాని మీద 2 కామెంట్లు నేను తీసుకున్నాను. ఒక కామెంట్లో ఏమన్నారంటే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. దానికి జవాబుగా గూగుల్ ఇట్ వెతికితే దొరకనిదంటూ ఉండదు అని జవాబు ఇచ్చాను. యాక్చువల్గా ఈ పోస్టర్ నాకు ఒకరి దగ్గర నుంచి వచ్చింది. వారి దగ్గర నుంచి వచ్చిన ప్రతి పోస్టర్ కూడా నేను నిజమే అని నమ్ముతాను, ఎక్కువగా వెరిఫై చేయను. ఇది కూడా అట్టాగే వెరిఫై చేయలేదు. అయితే ఒకరు ఆ ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళని వెతికితే దొరుకుతుంది అని వారికి చెప్పిన తర్వాత మరి మనం కూడా వెతికి చూడాలి కదా అని చెక్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేస్తే సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు లింక్డ్ఇన్లో దొరికింది. ఆ సెర్చ్ అక్కడితో ఆపేశాను. కావాలంటే మనం సంబంధిత అమెరికన్ సైట్లలోకి వెళ్ళి వెతికితే కూడా దొరుకుతుంది. ఆ విషయం పక్కన పెట్టండి, ఎంతో కొంత రుజువు చూపించినట్టు అవుతుంది కదా. ఇప్పుడు దాని మీదే ఇంకొక మిత్రుడి కామెంటు. ఆయన ఏమంటారంటే, ప్రతి భారతీయుడి మీద 1.5 లక్షల అప్పు ఉంది అంటారు. అక్కడితో ఆగలేదు. మోడీ పాలనలో భారతదేశం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పు 3 రెట్లు పెరిగింది. 14 మంది ప్రధానుల హయాంలో అప్పు 55 లక్షల కోట్లకు చేరగా మోడీ హయాంలో 205 లక్షల కోట్లు దాటింది. ఈ మాట ఈ కమ్యూనిస్టులు వాళ్ళు పదే పదే అంటూ ఉంటారు. 66 సంవత్సరాల్లో 55 లక్షల కోట్లు అప్పు చేస్తే మోడీ వచ్చిన 10 సంవత్సరాలలో 150 లక్షల కోట్లు అప్పు చేశారు అంటారు. అంతే కదా, 2 కలిపితే మొత్తం 205 లక్షల కోట్లు. ఇంతకీ మోడీ చేసిన 150 లక్షల కోట్లు అప్పు ఎక్కువ, మిగిలిన ప్రధానమంత్రులందరూ చేసిన 55 లక్షల కోట్లు అప్పు ఎక్కువ? మొదటి ప్రధాని నెహ్రూ గారు 1947లో ప్రధాని అయ్యారు. కానీ 1950ని లెక్క చేసుకుందాము. ఆ 50లో తులం బంగారం అంటే 10 గ్రాములు వేసుకుందాము. తులం బంగారం 99 రూపాయలు. 50 నుంచి 70కి అంటే 20 ఏళ్ల తర్వాత చూసుకుంటే రెట్టింపు అయింది. 100ల్లా 200 అయింది. అంటే 202, 184 మధ్యలో ఉంది. మరో 20 ఏళ్ళకి అంటే 70 నుంచి 90కి వచ్చేటప్పటికి రెట్టింపు కాదు, 10 రెట్లు కాదు, 15 రెట్లు, 3000 దాటింది. అదే 2000, 2011, 2012 చూసుకుంటే 18,500 నుంచి 31,000 దాకా నడిచింది. అది 2013, 14 టయానికి 28,000 దాటి 2023లో 58, 60 మధ్య నడిచి ఇప్పుడు 68, 69 మీద నడుస్తుంది. మాట వరుసకి 1950లో నెహ్రూ గారు 1 కోటి రూపాయల అప్పు తెచ్చి ఉంటే దాంతో 1000 కేజీల బంగారం వచ్చేది. మరే అదే 1 కోటి రూపాయలకి ఈ రోజున 1.5 కేజీ బంగారం కూడా రాదు. అంటే నెహ్రూ గారు చేసిన 1 కోటి రూపాయల అప్పు ఈరోజు 600 కోట్లతో సమానం. కాబట్టి అప్పుడు వాళ్ళు ఎంత అప్పు చేశారు, వీడు ఇంత చేసేసాడు, ఇటువంటి గాలి కబుర్లు చెప్పకండి. అయినా కానీ అంత 1 కోటి రూపాయలకి 1000 కేజీల బంగారం వచ్చే రోజుల్లో 1 కోటి రూపాయలు అప్పు తెచ్చి ఏం చేశారు? ఆ అప్పుతోటి చెప్పండి. అంబాసిడర్ కార్ ఫ్యాక్టరీ పెట్టారు. అది లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందని ఎప్పుడన్నా చూసారా? లేదు కదా. నేను సుమారుగా 20-21 సంవత్సరాల క్రితం కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళాను 2 వీలర్ మీద. అంటే కాకినాడ నుంచి రాజానగరం, అక్కడి నుంచి రాజమండ్రి, మా అక్కింట్లో ఒక కాఫీ తాగి, అక్కడి నుంచి ధవళేశ్వరం మీదుగా నిడదవోలు, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం నుంచి 4 వే కదా మనకి ఇప్పుడు కనిపించేది. అప్పుడే 4 వే రోడ్డు వేస్తున్నారు. 1 కిలోమీటర్ తారు రోడ్డు, 1 కిలోమీటర్ మట్టి రోడ్డు, అట్లాగా చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది విజయవాడ వరకు. దేశం అభివృద్ధి చెందాలి అంటే రవాణా వ్యవస్థే ప్రధానమైన ద్వారం. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత పోయిన 20 సంవత్సరాల క్రితం వరకు కూడా అన్ని డబల్ లేన్లే. ఒక పెద్ద బండి అంటూ రోడ్డు మీద వస్తుంటే మిగిలిన ట్రాఫిక్ అంతా జామ్, కిలోమీటర్ల కొద్దీ. మొన్న ఓ సన్నాసుడు, యూట్యూబ్ సన్నాసుడు ఏమన్నాడంటే, 6 వే రోడ్లు వేసేస్తున్నారు, అది ఎవరికి ఉపయోగం అని. ఎవరికి ఉపయోగం ఏంటి? మనకే కదా. ట్రాన్స్పోర్టు టైం తగ్గితే మనకే కదా ఉపయోగం. పెరిగేదేంటి? బిజినెస్లే కదా. రాత్రి బస్సు ఎక్కితే పొద్దుడికి ఊళ్ళో దిగుతాం, అటువంటిది మధ్యాహ్నం బస్సు ఎక్కితే సాయంత్రానికే ఊళ్ళో దిగిపోతాం. ప్రయాణ సమయం తగ్గేది మనకే కదా. మోడీ 1,50,000 కోట్లు అప్పు అంటున్నారు. ఆ డబ్బు దేనికి తెచ్చారు? ఆ అప్పు వల్ల ఇక్కడ సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడుతుంది అంటే మన ఇన్కమ్ పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. 1 కోటి రూపాయలు అప్పు తెచ్చినోడు 1 కోటి రూపాయలకి తగ్గ వ్యాపారం చేస్తాడు.
1000 కోట్లు తెచ్చినాడు, 1000 కోట్లకి తగ్గ వ్యాపారం చేస్తాడు. ఇన్కమ్ కూడా ఆ స్థాయిల్లోనే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్లు ఎలాగుండేవో గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు ఎలాగుంటున్నాయో చూడండి, ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఎట్లాగుంటాయో చూడండి. మనం ఎక్కిన రైళ్లు తిరుగుతున్న రూట్లు, పట్టాలు అవన్నీ ఎవరి కాలంలో వేసినాయి? ఎప్పుడో 160 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాడు వేసిన రైళ్ళు, రైల్వే లైన్లు, వాటి మీద తిరుగుతున్నాం. మహా అయితే పట్టాలు, స్లీపర్లు మార్చుకుంటున్నాం అవసరాన్ని బట్టి. ఈ 10 ఏళ్లలోనే ఆ బ్రిటిష్ వాడు వేసిన పట్టాల పక్కన 3వ లైన్ వేశారు. ఆ విషయం తెలుసా మీకు? గూడ్స్ బళ్ళ ట్రాన్స్పోర్ట్కు లేట్ అవ్వకుండా ఉండడం కోసం ఇంకో లైన్ వేశారు. ఈ 10 ఏళ్లలో యూరోపియన్ పోర్ట్లతో పోటీ పడే పోర్ట్లు ఎన్ని పెరిగాయో దేశంలో మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియదు. మోడీ వచ్చిన తర్వాత చేసిన అప్పుల్లోని సొమ్ము ఏది కూడా విదేశీ బ్యాంకుల్లోకి తరలిపోలేదు. దేశం సుభిక్షంగా ఉండడానికి దేశంలోనే ఖర్చు పెట్టబడుతుంది. అసలు స్వతంత్ర భారత చరిత్రను 2 భాగాలుగా చేస్తారు. మోడీకి ముందు, మోడీకి వెనుక. అటువంటిది మీరు మోడీ ఎంత అప్పు చేశాడు, వాళ్ళు అంత అప్పు చేశారు, దేశాన్ని అప్పుల పాలు చేశాడు అని అంటారా? మరి వాళ్ళు తక్కువ అప్పు చేసి ఉంటే బంగారం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఎందుకు పెట్టాలి? మరి మోడీ బంగారాన్ని అలా తాకట్టు పెట్టలేదు కదా. కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించండి. మోడీ దేవుడేమీ కాదు, మనలాగే సాధారణ మనిషి, కానీ మామూలోడు కాదు. కాబట్టి మోడీ చేసిన అప్పులు ఆయనకు ముందు వాళ్ళు చేసిన అప్పుల కంటే ఎక్కువేమీ కాదు. అట్లాగే వాళ్ళు చేసినట్టు ఆ అప్పుల్ని వృధా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టలేదు, దేశ సౌభాగ్యానికే ఖర్చు పెడుతున్నాడు. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.